ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు కీలక ముందడుగు వేయబోతున్నారు. ప్రాథమిక ఛార్జ్ షీట్ను సిద్ధం చేశారు. ఇందులో ఎక్కడా కూడా చిన్న లూప్ హోల్ కూడా లేకుండా చూసుకుంటున్నారు. న్యాయపరమైన అన్ని పరిశీలనలు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఈ ఛార్జ్ షీట్ అంతిమ లక్ష్యం సూత్రధారిని కలుగులోంచి బయటకు తీసుకురావడమే. ఆ సూత్రధారి ఎవరు అన్నది అందరికీ తెలుసు. అందుకే అంతా తానే కొట్టేసినప్పటికీ దొరికిపోతే తన పాత్ర ఏమీ లేకుండా ఉండాలని ఆయన చాలా ప్లాన్లు వేశారు. వాటిని సిట్ ఎంత మేరకు వెలుగులోకి తెచ్చిందన్నది ఛార్జ్ షీట్లో తెలియనుంది. లిక్కర్ స్కామ్ అనేది బహిరంగంగా జరిగిన దోపిడీ. అది కేవలం డబ్బు దోపిడీ మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యాలను సైతం దోపిడీ చేసిన స్కామ్. నిరుపేదలైన వారి రక్త మాంసాలను పిండిన స్కామ్. ఇతర బ్రాండ్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసి తాము తయారు చేసిన మద్యాన్ని మాత్రమే అమ్మించి విపరీతంగా ధరలు పెంచుకుని అమ్మేసుకున్న స్కామ్. పేదల మద్యం అలవాటును అవకాశంగా చేసుకుని వారిని నిలువు దోపిడీ చేసిన స్కామ్. ఇలాంటి స్కామ్ భారత చరిత్రలో ఎవరు చూసి ఉండరు. ఆ విషయాన్ని సిట్ తన ఛార్జ్ షీట్లో బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది. పాలకులు ఎవరైనా ప్రజల పట్ల కాస్త బాధ్యతతో ఉంటారు. వారే తమకు అధికారం ఇచ్చారన్న సంగతి మనసులో పెట్టుకుంటారు. కానీ డబ్బు జబ్బు చేసిన వైసీపీ పెద్దలు పూర్తిగా తమకు ఓట్లు వేసిన వారిని అడ్డగోలుగా స్కాములు చేసి దోచుకున్నారు. చిన్న చిన్న టీ దుకాణాల్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటున్న సమయంలో వారు పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్స్కే పెద్దపీట వేశారంటే ఇందులో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. దుబాయ్ వరకు స్కామ్లో పాత్రదారులను ఉపయోగించుకున్నారు. డెన్ల వరకు అన్నింటినీ గుర్తించారు. ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దొరికిన నగదును సీజ్ చేశారు. ఇంత పెద్ద స్కామ్ జరగాలంటే పూర్తిగా పెద్ద స్థాయి వ్యక్తుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. శనివారం సిట్ దాఖలు చేయబోయే ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శనివారం మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. శనివారం మధ్యాహ్నం సిట్ ఆఫీస్కు విచారణకు వస్తానని మిథున్ రెడ్డి సమాచారం పంపినట్లుగా చెబుతున్నారు. విచారణ తర్వాత ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆయన చెప్పే వివరాలతో ఛార్జ్ షీట్ను అప్డేట్ చేయాలనుకుంటే సోమవారం ప్రాథమిక ఛార్జ్ షీట్ను దాఖలు చేసే అవకాశం ఉంది.